ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నా అభినందన. ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ని చాలా తెలివైన మరియు కృషి పట్టుదల ఉన్న విద్యార్థులు తీసుకుంటారు. ఇంటర్లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనే కోరిక చాలామంది విద్యార్థులకు ఉంటుంది. కానీ ఆ కళ అతి కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే నెరవేరుతుంది. డాక్టర్ అవ్వాలంటే నీట్లో మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తేనే కానీ మంచి సీట్ వచ్చే పరిస్థితి లేదు. చాలామంది బైపీసీ విద్యార్థులు తమకు మెడిసిన్లో ర్యాంక్ రాలేదని బాధపడుతూ ఏం చేయాలో తెలియక కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలో అర్థం కాక బాధపడుతూ ఉంటారు. అలాంటి భయమేం అవసరం లేదు. అలాంటి బైపీసీ స్టూడెంట్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్లో సీట్ రాలేదని బాధపడే వారికి, లాంగ్ టర్మ్ తీసుకున్నా కనీసం డెంటల్ మరియు ఏజీబీఎస్లో సీట్ రాలేదని ఆలోచిస్తున్న వారికి, ఇంటర్ 2 years కష్టపడి చదివి వృధా అయిపోతుందని చింతించే వారికి, ఎంపీసీ తీసుకుని ఉంటే అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం సెటిల్ అవ్వచ్చని బాధపడే వారికి, కేవలం 3 yearsలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెటిల్ అవ్వాలనే వారి కళ నెరవేరుతుందంటే నమ్ముతారా? ఎస్, అది బీసీఏతోనే సాధ్యం. బీసీఏ కోర్స్ బీటెక్ కంప్యూటర్ కోర్స్తో సరి సమానమైన స్థాయి కలిగి ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు నేర్చుకునే 21 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ని బీసీఏ విద్యార్థులు కూడా చదువుతారు. బీసీఏకి బీటెక్ కంప్యూటర్ సైన్స్తో సరి సమానమైన స్థాయి కలిగి ఉండడం వల్ల బీసీఏ విద్యార్థులకు కూడా టాప్ మల్టీనేషనల్ కంపెనీస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో సమానంగా బీసీఏ విద్యార్థులకు కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తున్నాయి. బీసీఏ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్ ఆర్ +2 చదివిన ప్రతి విద్యార్థి బీసీఏ చదవడానికి అర్హులే. మెడిసిన్లో సీట్ రాకపోతే కేవలం 3 yearsలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెటిల్ అవ్వచ్చని చెప్పుకున్నాం కదా. మరి బీసీఏ చదివి మంచి ఉద్యోగం సంపాదించాలంటే బీసీఏ ఎక్కడ చదవాలి, ఎలాంటి కాలేజీలో చదవాలి? విద్యార్థి ఎంత తెలివైన వాడైనా మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవడంతో పాటు అన్ని సౌకర్యాలు కలిగిన మంచి కాలేజ్లో చదవడం కూడా అవసరం. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్లో మల్టీనేషనల్ కంపెనీస్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాయా లేదా, ఎన్ని కంపెనీస్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాయి, ఎంతమంది విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అవుతున్నారు అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా అవసరం. విద్యారంగంలో 40 సంవత్సరముల అనుభవం కలిగిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీఏ కోర్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలు తమ విద్యార్థులకు ఫస్ట్ డే నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో భాగంగా అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆదిత్య అభ్యాస్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులకు సిఆర్టీ మరియు కోడింగ్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులను ఆయా విభాగాల్లో నైపుణ్యం సంపాదించడానికి ప్రోత్సహిస్తున్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలు తమ విద్యార్థులకు రెగ్యులర్ అకాడమిక్స్తో పాటుగా కోడింగ్ క్లాసెస్ను అదనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలంటే కోడింగ్లో నైపుణ్యం ఉండడం తప్పనిసరి. అలాంటి కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఆదిత్య డిగ్రీ కాలేజ్లో విద్యార్థులు AWS, IBM, ఫుల్ స్టాక్, కాంపిటేటివ్ కోడింగ్లో టెక్నికల్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం ద్వారా హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ పొందడం జరుగుతుంది. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో బీసీఏ విద్యార్థులకు అత్యాధునిక పరికరాలతో స్మార్ట్ ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్స్, అనుభవం కలిగిన కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఎప్పుడూ అందుబాటులో కంప్యూటర్ ల్యాబ్ ఫ్యాకల్టీని అందజేస్తున్నారు. కోడింగ్పై ప్రత్యేక శిక్షణ మరియు ఇతర కంప్యూటర్ ల్యాబ్స్ను అందించడం మరి ఏ ఇతర డిగ్రీ కాలేజీకి సాధ్యం కాదు. అది ఆదిత్య డిగ్రీ కాలేజీల ద్వారానే సాధ్యం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనే మీ కళ నెరవేరకపోయినా కేవలం 3 years బీసీఏ డిగ్రీ కోర్స్ చదివి మల్టీనేషనల్ కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ ఉద్యోగి అవ్వాలని మీ లక్ష్యం ఆదిత్య ద్వారానే సాధ్యం.